అమ్మో కాకరకాయ కూరనా మాకు వద్దు అనే వాళ్ళ కోసం ఇలా ఫ్రై చేసి పెట్టండి, మొత్తం కర్రీయే తినేస్తారు. ఇక్కడ నేనైతే 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని పైన పీల్ ఆఫ్ చేసి రౌండ్గా కట్ చేసి గింజలన్నీ తీసేసి ఉప్పు వేసుకొని బాగా నలిపేసి ఇలా గట్టిగా పిండేసి స్ట్రైన్లో వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం వాటర్ నుండి పిండేసిన కాకరకాయని ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో గుప్పెడు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మిగిలింది తీసేసి కొద్దిగా ఉంచుకొని 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 1 ఉల్లిపాయ కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ వీటినన్నీ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు నువ్వుల పొడి వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసి ఇలా మొత్తంగా క్రిస్పీగా వేయించుకోవాలి.